చూద్దాం. రాజా గారు, డిఎస్సి పేపర్ లీకేజ్ అలాగే స్పోర్ట్స్ కోటా స్కామ్, దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందేనా? ఖచ్చితంగా చేసి తీరాలన్నా. కారణం ఏంటంటే గడిచినటువంటి 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు అనేకం ఉన్నాయి. ఎన్నికల్లో వేల కొద్దీ హామీలు ఇచ్చారు, అవేవి నెరవేర్చలేదు. సరే, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఏదో ఒక రోజు మనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని ఆస్తులు అమ్ముకుని, తాకట్లు పెట్టి, అప్పులు తెచ్చుకుని, కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రాత్రి పగళ్ళు నిద్ర మానుకుని, తిండి మానుకుని, తల్లిదండ్రులను వదిలేసి దూరం పట్టణాలకు వెళ్ళి అక్కడ కోచింగ్లు తీసుకుని ఎగ్జాములు రాస్తే ఇవాళ ఆఖరికి ఆ ఎగ్జాముల్లో అవకతవకలు జరిగినాయి. అది కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి కలెక్టరేట్లో జరగాల్సినటువంటి కాల్ లెటర్లు ఇవ్వాల్సినటువంటి ప్రక్రియని కాస్త తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లోనూ, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనూ జరిగింది. ఆడియో టేపులతో సహా, ఆధారాలతో సహా చాలా స్పష్టంగా 10 లక్షలు 20 లక్షలు ఏదో సంతలో బర్రెలు నమ్మినట్టుగా, లేకపోతే హెరిటేజ్ పాలు అమ్మినట్టుగా బేరం పెట్టి బయటికి పోస్టులు అమ్మినటువంటి పరిస్థితులు. కానీ స్పోర్ట్స్ కోటాలో ఏదో ప్యాకాట్ ఆడిన వాళ్ళకి, లేకపోతే రోప్ గేమ్ ఆడిన వాళ్ళకి అని అసలు కనీసం ఏ రోజు గ్రౌండ్లో కూడా రానటువంటి వ్యక్తులకి ఇవాళ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలని చెప్పి, నిజంగా ఎవరైతే మెరిట్ మీద కష్టపడి చదువుకుని ఏదో రోజు మనకు ప్రభుత్వంలో ఒక ఉద్యోగం వస్తుందని ఆశపడినటువంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా, ఆ పరీక్షలు నిర్వహించినటువంటి శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాల్సినటువంటి అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చర్చకు రండి, సవాల్ విసురుతున్నా అని 4 గోడల మధ్య, కాంక్రీట్ గోడల మధ్య లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు. మరి దీన్ని ఏమైనా స్వీకరిస్తుందా మీ పార్టీ? దమ్ముల గురించి మాట్లాడడానికి లోకేష్ అనే వ్యక్తి సరిపడు. అసలు వాస్తవానికి మనం గమనిస్తే ఆయన దమ్మేంటో, చంద్రబాబు నాయుడు గారి దమ్మేంటో ప్రజలందరికీ తెలుసు. ఎంతసేపు ఉన్నా కూడా మేనేజ్మెంట్ పాలిటిక్స్, బ్యాక్ ఎండ్లో వాళ్ళని వీళ్ళని వ్యవస్థల్ని మేనేజ్ చేసి నడపడం తప్పితే నిజంగా ప్రజాస్వామ్యంలో అసలు దమ్ములేంటండి? ఏదైతే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి మాట్లాడాలి, పని చేయాలి, ప్రభుత్వాలు ఆ రకంగా వ్యవహరించాలి. ఇప్పుడు జరిగినటువంటి తప్పులను ఆధారాలతో చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా స్పష్టంగా డిఎస్సి అభ్యర్థుల్ని కూర్చోబెట్టి ఏ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశంలో ఏ రకంగా తప్పు జరిగింది అని స్పష్టంగా ఆధారాలతో మాట్లాడుతుంటే, అట్టగోలుగా ఊరికినే ఎదురుదాడి చేయాలనేటువంటి ఒక తాపత్రయం తప్పితే మరొకటి కాదు. వాళ్ళు అయితే మీరు కొంతకాలం అధికారం ఉంది కదా అని ఏది పడితే చేస్తే చెల్లుబాటు అవుతుంది, మనం ఏం మాట్లాడినా పర్లేదులే, చెల్లుబాటు అవుతుందని అనుకోవచ్చు. కానీ ఈవేళ స్పష్టంగా మన కళ్ళెదురుగుండా దేశ రాజధానిలో ఒక అన్ఆర్గనైజ్డ్ యూత్ ఆర్గనైజేషన్ లాంటిది అది కాక్రోచ్ జనతా పార్టీ అని అంటే, మరి వారు పిలిపిస్తేనే ఈవేళ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈవేళ ఇక్కడ ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 40% ఓట్లు కలిగి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గొంతుగా, విద్యార్థుల తాలూకా గొంతుగా, బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ ఆయన స్పందించారు. స్పష్టంగా అన్ని కాగితాలు చూపించి, ఆధారాలు చూపించి, సాక్ష్యాలు చూపించి మాట్లాడుతుంటే ఎందుకు ఎదురుదాడి చేయాలి? మీరు డైరెక్ట్గా రండి, కూర్చుని ప్రతిదీ చర్చిందాం, మీరు ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేశారో, ఏ రకంగా ఈ స్కాములు చేశారో వాటన్నిటి మీద మాట్లాడదాం. అంతే తప్పితే ఊరికనే దమ్ముంటే దమ్ము దేనికండి? దమ్ము మేము రావడానికి రెడీగా ఉన్నాం, అధికారంలో ఉన్నది మీరు. ఎక్కడైనా మీరు దమ్ముల గురించి మాట్లాడతారు, మా వాళ్ళు వస్తామని చెప్పి సిద్ధపడితే మీ పోలీసులను ఉపయోగించి మళ్ళీ మా వాళ్ళని రానివ్వకుండా అడ్డుపడేటటువంటి కార్యక్రమం చేస్తారు. అంటే నీట్ పేపర్ లీకేజీకి డిఎస్సి కూడా కాదు, డిమాండ్ చేస్తా ఉన్నాం. నేనేమంటున్నానంటే నీట్ పేపర్ లీకేజీకి డిఎస్సికి రెండింటికి పోలికుంది అనుకుంటున్నారా? అక్కడ జెన్జీ పోరాటం జరిగింది, ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత విద్యార్థులు పోరాటం చేశారు. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది మీరు అంటున్నది. అంటే ఈ రెండింటికి పోలికుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా ఉందండి. అందులో అంటే అసలు పోలిక ఉండడం చాలా క్లియర్గా స్పష్టంగా 3.5 లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్ అండి ఇది. అందులో ఎస్సీలు ఉన్నారు,
బీసీలు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అసలు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కళలో ఒత్తులు వేసుకుని ఎప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది, మనం చక్కగా ప్రిపేర్ అయ్యి ఏదో ఒక రకంగా ఒక చిన్న ఉద్యోగం సాధిస్తే మన జీవితకాలం సెటిల్ అవుతుంది, మన భవిష్యత్తు మారుతుంది, మన తర్వాత తరాల వల్ల ఆర్థిక పరిస్థితులైనా మారుతాయి అని చెప్పి ఎదురు చూసినటువంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి కళ్ళల్లో కారం కొట్టినటువంటి లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పక్కన ఎన్డీఏ ప్రభుత్వంలో వీళ్ళే భాగస్వాములుగా ఉండి కేంద్రంలోనేమో ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఈయన కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే నేను వీటన్నిటికీ అతీతం, కేవలం చంద్రబాబు నాయుడు గారి కొడుకుని కాబట్టి నాకు చెల్లుబాటు అవుతుంది అని అనుకుంటే ఎస్, మీరు రెడీగా ఉండండి. మీరు రాజీనామా చేయకపోతే కేంద్రంలో ఏం జరిగిందో రేపు రాష్ట్రంలో మేము చేయించే కార్యక్రమం చేస్తాం. వీళ్ళ ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు కానీ యువత కానీ తిరగబడడానికి రెడీగా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు మీరు. దాదాపు 9,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది ఈ ప్రభుత్వం. 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ వృత్తి స్థానాలు ఇవ్వలేదు. అందరూ కూడా తిరగబడడానికి రెడీగా ఉన్నారు.